ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో వశీకరణ తిలకం ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మరి మీకు ఒక సందేహం రావచ్చు, వశీకరణ తిలకం అనగానే ఇది పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందేమో, దీనికోసం ఎక్కువగా ధనం ఖర్చు పెట్టాలేమో అని అనుకుంటూ ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. ఎలాంటి శ్రమ ఖర్చు అవసరం లేకుండానే వశీకరణ తిలకం అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, పేదవాళ్ళు కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ తయారీలో చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. కొన్ని దినుసులతో తయారు చేస్తారు, కొన్ని మూలికలతో తయారు చేస్తారు, కొన్ని చెట్ల ఆకులతో తయారు చేస్తారు. అయితే ఎలాంటి శ్రమ ఖర్చు లేని ఈ యొక్క తిలకాల గురించి చెప్పాలనే ఉద్దేశంలోనే నేను గతంలో చాలా వీడియోలు చేశాను. చాలామంది ఆ వశీకరణ తిలకములు చేసుకొని వారి యొక్క నుదుటిన ధరించి వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకున్నారు. మరి ఏంటి ఈ వశీకరణ తిలకం వల్ల ఏంటి ఉపయోగాలంటే, దీన్ని ఎవరైతే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నుదుటిన ధరిస్తారో వాళ్ళకున్న మానసిక రుగ్మతలు ఏమైతే ఉన్నాయో, అంటే మానసిక సమస్యలు, అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వారి యొక్క ముఖం అనేది కాంతివంతంగా మారుతుంది. ఈ తిలకం అనేది ఆకర్షణకి పెట్టింది పేరు. ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవచ్చు. వశీకరణం అంటే సొంతం చేసుకోవటం, ఆకర్షింపబడటం, ఆకర్షింపబడేలా చేసుకోవటం, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని తిలకాలు శత్రు సమస్యలకి, శత్రువశాలకి, కొన్ని తిలకాలు ధనలాభాలకి, ధన వశీకరణానికి, కొన్ని సభా వశీకరణానికి, అలాగే జన ఆకర్షణ, జన వశీకరణ, ఇలా ఎన్నో రకాలుగా పనిచేస్తాయి. మరి చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, ఇవి తయారు చేయాలంటే చాలా డబ్బు అవుతుంది అనుకుంటా, చాలా మంత్రాలు చదవాలనుకుంటా అని తెలియక అనుకుంటారు. అలా ఏం అవసరం లేదండి. ఈ ప్రకృతిలో ఉన్న మూలికల ద్వారా ఈ వశీకరణ అనబడే ఆకర్షణ తిలకాలని తయారు చేసుకోవచ్చు. మరి ఈ రహస్యాలు అన్నీ కూడా మీకు చెప్తున్నానండి. ఎందువల్లంటే అందరూ బాగుండాలి, అందరూ సమస్యలు లేకుండా జీవించాలి అనే ఉద్దేశంలో నేను సేకరించిన ఈ యొక్క విషయాన్ని, ఈ రహస్యాలని అందరూ కూడా చెప్తూ ఉంటాను. అలాగే నా యొక్క చిన్న మనవి ఏంటంటే, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఈ పరిహారాలను మీరు చేసుకోండి. మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే వీడియోను చూసి వదిలేయకుండా మీ బంధుమిత్రులకి, సన్నిహితులకి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ పరిహారములు చేసుకొని వారి యొక్క సమస్యల పరిష్కారం చేసుకుంటారు. ఇప్పుడు వశీకరణ తిలకం అనేది, ఆ తయారీ అనేది ఎలాగో మీకైతే నేను చెప్తాను చూడండి. ఇవన్నీ ఔషధ మొక్కలేనండి. దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఏది లేదు, అన్ని ఔషధ మొక్కలే. ప్రకృతి అంటేనే ఔషధ మొక్కల గని. ఈ రేగి చెట్టు చూస్తున్నారు కదా, రేగి పళ్ళు, భోగి పళ్ళు అంటారు. దానికి సంబంధించిన వృక్షం ఇది. దీనికి అంతా కూడా సమూలం అంతా కూడా ముళ్ళే ఉంటాయి. అంటే ఈ వీడియోలో ఈ రేగి చెట్టు ద్వారా మీకు వశీకరణం తిలకం ఎలాగో మీకు చెప్తాను. మరి ఈ చెట్టు వద్దకు మీరు పౌర్ణమి రోజున రండి. పౌర్ణమి లేదంటే ఏకాదశి రోజున ఈ చెట్టు వద్దకు మీరు చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకు రండి. అప్పటిదాకా మీరు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా ఆ క్షణాన ఆ సమస్యలు మొత్తం పక్కన పెట్టి, నాకు ఏ సమస్యలు లేవు అని మనసులో అనుకొని ఆనందంగా రండి. ఎందుకంటే చెట్ల వద్దకి ఎప్పుడు బాధల్లో రాకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా చెట్ల వద్దకు రాకూడదు. కాబట్టి ఈ రేగు చెట్టు వద్దకు వచ్చి ఈ రేగు చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి. అంటే పసుపు నీళ్ళు చల్లండి. ఒక చిన్న పాత్రలో కొంచెం పసుపు వేసి అందులో నీళ్లు పోసి దీనిపైన చల్లండి చెట్టు అంతా కూడా. మీరు ఎప్పుడైనా ఒక చెట్టుని తాకాలనుకున్నప్పుడు ఆ చెట్టుని శుద్ధి చేయాలి. మీరు చక్కగా శుభ్రంగా ఉండాలి.
తర్వాత నీళ్లు పోసి పైన పసుపుతో శుద్ధి చేసిన తర్వాత మీరు ఇష్టంగా తినే 3 పదార్థాలు, తీపి కానీ గింజలతో చేసిన పదార్థాలు కానీ ఏదైనా సరే చెట్లకి నైవేద్యం పెట్టడం అనేది మన యొక్క పెద్దల యొక్క ఆనవాయితీ, మన పూర్వీకుల యొక్క సాంప్రదాయం. చెట్లకి నైవేద్యం పెట్టడం అనేది ఒక గొప్ప విశేషం, ఒక గొప్ప పూజగా భావించాలి. మీరు ఈ చెట్టుకి మొదలు భాగంలో 3 రకాల పదార్థాలు నైవేద్యంగా పెట్టి 21 ప్రదక్షిణ మీరైతే దీని చుట్టూ మీరు చేయండి. 21 ప్రదక్షిణ రేగి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణ చేసి మీరు ఏదైతే మనసులో బాధపడుతున్నారో లేదా మీరు ఎందుకోసమైతే తిలకం కావాలి అనుకుంటారో ఆ యొక్క బాధను కూడా వ్యధను కూడా మీరు చెప్పండి. చెప్పిన తర్వాత చూడండి, బాగా గమనించండి. ఇక్కడ ఈ భాగంలో కాండం భాగంలో ఒక చిన్న ఘాటు, ఒక కత్తితో కానీ ఒక రాయితో కానీ ఒక చిన్న ఘాటు పెట్టండి. ఘాటు పెట్టి ఇంకా మీరు వెనుదిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళొచ్చు. తర్వాత మీరు ఒక 3 లేదా 4 రోజుల తర్వాత మీరు కనుక ఈ చెట్టు వద్దకు వచ్చారంటే ఈ చెట్టుకి ఆ ఘాటు ప్రదేశంలో ఒక బంక్ అనేది కారుతూ ఉంటుంది. ఏ చెట్టుకైనా బంక్ కారుతుందండి, గమనించండి. వేప చెట్టుకైనా తుమ్మ చెట్టుకైనా జిగురు అంటారు. ప్రతి చెట్టుకు కూడా బంక కారుతుంది. అలాగే ఈ చెట్టుకు కూడా అక్కడ ఘాటు పెట్టిన చోట బంక కారుతుంది. దీన్నే రేగి బంక అంటారు. ఈ రేగి బంక అనేది చాలా ఔషధోపయోగములు కలిగినది, చాలా శక్తివంతమైనది. దీన్ని కొన్ని పూజల్లో వాడుతుంటారు, కొన్ని ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క రేగి బంకని తీసుకొని దీన్ని కొంచెం ఆవు నెయ్యి, స్వచ్ఛమైన కరగబెట్టిన ఆవు నెయ్యిలో ఈ బంక వేసి తర్వాత ఇందులో కొంచెం గోరోజనం అంటే మనకు పూజ సామాన్ షాపుల్లో మనకు అమ్ముతూ ఉంటారు. ఒక చిన్న డబ్బా 20 రూపాయలు అట్లా ఉంటుంది. ఆ గోరోజనం కొంచెం, అలాగే పచ్చకర్పూరం, ఇది కూడా పూజ సామాన్ షాపుల్లో అమ్ముతారు. ఈ పచ్చకర్పూరం, అవకాశం ఉంటే కొంచెం కుంకుమ పువ్వు, ఇదంతా వేసేసి ఆవు నెయ్యిలో బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత దీనిని పౌర్ణమి రోజు నుంచి మనం నుదుటిన తిలకంగా పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. ఒక రోజంతా పౌర్ణమి వెన్నెల్లో ఉంచి ఆ మరుసటి రోజు లేదా ఆ రోజు నుంచి పౌర్ణమి రోజే ఇది నుదుటిన తిలకంగా ధరించాలి. పౌర్ణమి రోజే ఈ చెట్టుకి నైవేద్యం పెట్టాలి, లేదా అమావాస్య రోజు. ఈ రకంగా మనం దీన్ని కనుక క్రమం తప్పకుండా నుదుటిన తిలకంగా ధరిస్తూ, అలాగే తరచు కూడా మనం ఈ రేగి చెట్లకి నైవేద్యాలు, ధూపదీప నైవేద్య నీరాజన నమస్కారాలు పెడుతూ ఉన్నట్లయితే మనం కోరుకున్న కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది ఒక మంచి శక్తివంతమైన వశీకరణ తిలకంగా పనిచేస్తుంది. మరి మీకు ఒక ఆలోచన రావచ్చు, ఇది ఎంతకాలం మనకు పనిచేస్తుందండి? ఇప్పుడు మనం వాడుతున్న తిలకం అనేది అంటే ఒక 6 నెలలు వరకు ఇది మనకి బాగా శక్తివంతంగా ఉంటుంది. 6 నెలల తర్వాత క్రమంగా శక్తి కోల్పోతుంది అనమాట. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. కాబట్టి మనం కొంచెమే తయారు చేసుకోవాలి. ఒకేసారి కలిపేసుకుంటే చాలా కాలం ఉంటుందిలే అనే ఒక ఆలోచనలు ఎవరు ఉండొద్దు. ఏదైనా 6 నెలలే. వశీకరణ తిలకం కానీ, మూలికలు కానీ, చెట్ల యొక్క వేర్లు కానీ, తావీజులు కానీ ఏదైనా సరే ఒక 6 నెలల వరకు మాత్రం శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈ విధంగా మీరు చేయండి. తరచు కూడా రేగి చెట్లని మీరు ఆరాధించాలి. అలాగే మీ జీవితంలో పొరపాటును కూడా రేగి చెట్టు యొక్క మరణానికి మీరు కారణం కాకూడదు. అంటే రేగి చెట్టు యొక్క మరణానికంటే బాగా చెట్టు ఉందనుకోండి, తెలియక ఆ చెట్లు కొట్టేయద్దు. రేగి చెట్లు ఎక్కడన్నా ములిచినాయంటే మీ ఇంటి చుట్టుపక్కల్లో వాటిని పూజించండి, సాధ్యమైనంత వరకు పూజించండి. ఇంకా తర్వాత అడ్డొస్తే అది వేరే విషయం. కానీ మీరు సాధ్యమైనంత వరకు ఆ చెట్లని పూజించి రక్షించే ప్రయత్నాలు చేయండి. ఇది ఒక మంచి ఔషధ మొక్క, పిచ్చి మొక్క మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చాలామంది దీని యొక్క కాయలను ఇష్టంగా తింటారు, కాయలు మాత్రమే పనికొస్తాయి అనుకుంటారు, తర్వాత చెట్టు తీసేస్తుంటారు. దీని యొక్క కాండం, ఆకులు, బెరడు, వేర్లు అన్నీ కూడా ఔషధ గుణాలే. రేగి చెట్లు అంతరించిపోతున్నాయి కాబట్టి ఆ విధంతో నేను చెప్తున్నాను. ఈ చెట్టు ఉంటే చక్కగా దీన్ని శుభ్రం చేసి మొలవనియ్యండి,
అవకాశం ఉంటే దానికి పూజ కూడా మీరు చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క పరిహారం అనేది.